పశ్చిమ ఆసియా మంటల్లో ఉంది. అండ్ ఒక రకంగా చెప్పాలంటే ఎదుగుతున్న ప్రపంచ శక్తిగా ఇండియా సరిగ్గా మధ్యలో చిక్కుకుపోయింది. మరి ఇంత పెద్ద తుఫానును ఇండియా ఎలా ఎదుర్కోబోతోంది? దీని గురించి మనమిప్పుడు వివరంగా చూద్దాం. ఇది ఏదో దూరంగా జరుగుతున్న సంఘర్షణ మాత్రమే కాదండి. ఇది మన దేశ దౌత్యానికి, మన ఆర్థిక వ్యవస్థకు, ఇంకా ఈ ప్రాంతంలో మన స్థిరత్వానికి ఒక పెద్ద అగ్నిపరీక్ష లాంటిదే. సరే, మరి ఈ యుద్ధజ్వాలలు మొదలవ్వగానే న్యూఢిల్లీ వెంటనే ఏం చేసింది? వాళ్ళ మొదటి రెస్పాన్స్ ఏంటి? చూడండి, ఇండియా అస్సలు ఆలస్యం చేయలేదు. వెంటనే రంగంలోకి దిగింది. దౌత్య మార్గాల్ని వెంటనే తెరిచింది. ప్రధానమంత్రి మోదీ ఏమో ఈ విషయంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. శాంతిగా ఉండాలి అని పిలుపునిచ్చారు. అంతేకాదు, పరిస్థితిని కంట్రోల్ చేయడానికి ఇజ్రాయెల్, యుఏఈ నాయకులతో నేరుగా కూడా మాట్లాడారు. అయితే ఇండియా ఇలా ప్రవర్తించడం వెనుక ఒక ముఖ్యమైన పాలసీ ఉంది. అదేంటంటే వ్యూహాత్మక తటస్థత అంటారు దీన్ని. సింపుల్గా చెప్పాలంటే ఏ ఒక్కరి వైపు పూర్తిగా వెళ్లకుండా అందరితో మాట్లాడుతూ మన దేశ ప్రయోజనాలని కాపాడుకోవడం అన్నమాట. అందుకే మనం దీన్ని దౌత్యపరమైన తాడుపై నడక అంటున్నాం. నిజంగా ఇది అలాంటిదే. చాలా సున్నితమైన బ్యాలెన్సింగ్ యాక్ట్. చిన్న తప్పు జరిగినా పెద్ద ప్రమాదం జరగొచ్చు. అసలు ప్రశ్న ఇక్కడే వస్తుంది. ఒకరికొకరు బద్ధశత్రువులుగా ఉండే దేశాలతో ఇండియా తన సంబంధాలను ఎలా బ్యాలెన్స్ చేస్తోంది? అదెలా సాధ్యం? ఇప్పుడు చూడండి, ఒకవైపు ఇరాన్ ఉంది. వాళ్లతో మనకు చాబహార్ పోర్ట్ లాంటి కీలకమైన ప్రాజెక్టులున్నాయి. ఇవి మనకు మధ్య ఆసియాకి ఒక గేట్వే లాంటివి. మరి మరోవైపు ఇజ్రాయెల్, యుఏఈ లాంటి గల్ఫ్ దేశాలు. వీటితో మనకు రక్షణ, టెక్నాలజీ రంగాల్లో చాలా ముఖ్యమైన భాగస్వామ్యాలున్నాయి. సో ఇండియా ఈ రెండింటిలో దేన్ని వదులుకోలేదు కూడా. సరే, ఈ దౌత్యపరమైన విషయాలు పక్కన పెడితే అసలు ఈ యుద్ధం వల్ల మన ఆర్థిక వ్యవస్థకు వచ్చిన ముప్పేంటి? ఇది మామూలు విషయం కాదు. ఒక పెద్ద ఆర్థిక ఉప్పెన లాంటిది. ఈ ఒక్క నంబర్ చూడండి, 85%. మన దేశానికి కావలసిన ముడిచెమురులో 85% మనం దిగుమతి చేసుకుంటున్నాం. అంటే పశ్చిమ ఆసియాలో చిన్న గొడవ జరిగినా దాని ఎఫెక్ట్ మన పెట్రోల్ బంకుల మీద, మన జేబుల మీద నేరుగా పడుతుంది. ఉదాహరణకు హోర్ముజ్ జలసంధిని మూసేస్తే చాలు, చమురు ధరలు ఆకాశానంటాయి. దీనివల్ల ఒకదాని తర్వాత ఒకటిగా అన్నీ జరిగిపోతాయి. దుబాయ్, అబుదాబి స్టాక్ మార్కెట్లు కూలిపోతాయి. షిప్పింగ్ ఖర్చులు విపరీతంగా పెరిగిపోతాయి. ఇన్వెస్టర్లంతా భయపడి బంగారంలో పెట్టుబడులు పెడతారు. దానివల్ల మన దేశంలో ద్రవ్యోల్బణం అంటే ధరలు పెరిగిపోతాయి. చెప్పాలంటే ఇదొక పర్ఫెక్ట్ ఎకనామిక్ స్టార్మ్. ఇవన్నీ నంబర్లు, ఆర్థిక లెక్కలు సరే, కాని ఈ కథలో మరో ముఖ్యమైన కోణం ఉంది. అదేంటంటే మానవ కోణం. మన ప్రజల మీద దీని ప్రభావం ఎలా పడుతోంది? గల్ఫ్ దేశాల్లో లక్షలాది మంది భారతీయులు పనిచేస్తున్నారన్న విషయం మనందరికీ తెలిసిందే. వాళ్ల భద్రత న్యూఢిల్లీకి ఎప్పుడూ మొదటి ప్రాధాన్యత. ఇది కేవలం పాలిటిక్స్ లేదా డిప్లొమసీ కాదు, ఇది మనవాళ్ల పట్ల మనకున్న బాధ్యత. ఇక మన దేశంలో కూడా దీని ప్రభావం క్లియర్గా కనిపిస్తోంది. ఎయిర్ ఇండియా, ఇండిగో లాంటి ఎయిర్లైన్స్ తమ ఫ్లైట్ రూట్లను మార్చేశాయి. కొన్ని సర్వీసులనైతే పూర్తిగా రద్దు చేశాయి. అంతేకాదు, దేశంలో ఎలాంటి అశాంతి చెలరేగకుండా ప్రభుత్వం కొన్ని గ్రూపుల మీద నిఘా కూడా పెట్టింది. సరే, ఇన్ని సవాళ్లు, ఇన్ని సమస్యలు ఉన్నాయి గదా, మరి వీటన్నిటినీ ఎదుర్కోడానికి ఇండియా దగ్గరున్న ప్లాన్ ఏంటి? ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్తోంది? ఇండియా వ్యూహాన్ని సింపుల్గా 3 పాయింట్లలో చెప్పొచ్చు. ఫస్ట్, మనకు అత్యవసరమైన ఇంధన సరఫరాకి ఎలాంటి ఆటంకం రాకుండా చూసుకోవడం. సెకండ్, గల్ఫ్లో ఉన్న మన భారతీయుల్ని కాపాడుకోవడం. ఇక థర్డ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, గొడవపడుతున్న అన్ని దేశాలతోనూ చర్చల మార్గాలను తెరిచి ఉంచడం. మరి ఈ వ్యూహం వెనక ఉన్న అసలు లక్ష్యమేంటి? ఏ గొడవలోనూ నేరుగా తలదూర్చకుండా ఉండటం ద్వారా ప్రపంచానికి ఒకటి చెప్పాలనుకుంటోంది ఇండియా. అదేంటంటే, మేం శాంతిని, స్థిరత్వాన్ని కోరుకునే ఒక బాధ్యతాయుతమైన ప్రపంచ శక్తి అని తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలని చూస్తోంది. అయితే దీనికి ఒక ఖచ్చితమైన సమాధానం చెప్పడం కష్టం. అందుకే ఒక ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం. పశ్చిమ ఆసియాలో ఈ యుద్ధ తుఫాను ఇంకా పెరిగితే న్యూఢిల్లీ అనుసరిస్తున్న ఈ సున్నితమైన తాడుపై నడక దౌత్యం నిజంగా నిలబడగలదా? బహుశా దీనికి కాలమే సమాధానం చెప్పాలేమో.